తూర్పు ప్రాంతానికి సాగు త్రాగునీరు అందించడానికి చేపట్టిన ఆ ప్రాజెక్ట్ కాంగ్రెస్ హయాంలోనైనా పూర్తయ్యేనా? స్వరాష్ట్ర సాధన అనంతరం మాజీ సీఎం కేసీఆర్ చేసిన పొరపాటు ఆ నియోజకవర్గాలకు శాపంగా మారిందా? వార్ధా నదిపై బ్యారేజ్ నిర్మాణం చేస్తామని ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అతీగతి లేకపోవడంతో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదా? ప్రాణహితను కాదని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం కోరి కష్టాలు తెచ్చుకుని అధికారం చేజార్చుకుందా? ఆశలను వదులుకున్న ఆ ప్రాంత వాసుల కల ఇప్పటికైనా నెరవేరుతుందా? తెలంగాణలోని 7 జిల్లాల్లో 16.40 లక్షల ఎకరాలకు సాగు, జంట నగరాలకు సైతం తాగునీరు అందించడానికి 38,500 కోట్ల వ్యయంతో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా 2008 డిసెంబర్ 16న కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి పేరుతో బ్యారేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చే పెన్గంగా, ఆదిలాబాద్ నుంచి వచ్చే వార్ధా నదులను కలుపుతూ ప్రాణహిత నిర్మాణానికి అడుగులు ముందుకు పడ్డాయి. కాలువల నిర్మాణానికి కాంట్రాక్టర్లు మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించారు. కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూర్, దహేగాం మండలాల్లో కాలువల నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం ఎకరానికి 1.27 లక్షల చొప్పున చెల్లించి పనులు ప్రారంభించింది. మొదటగా 17,875 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన బ్యారేజ్ నిర్మాణం తెలంగాణ ఏర్పడే సమయానికి 38,500 కోట్లకు చేరింది. ప్రత్యేక తెలంగాణ సిద్ధించాక ఉద్యమ పార్టీగా ఉన్న అప్పటి టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశాక ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టి పూర్తి చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొమురం భీం, మంచిర్యాల జిల్లాల రైతాంగానికి సాగునీరు అందుతుందని ఆశపడ్డారు రైతులు. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపుగా 950 కోట్లతో తవ్విన కాలువలు నిరుపయోగంగా మారాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ రీడిజైన్ పేరుతో ప్రాజెక్టును మేడిగడ్డకు తరలించడంతో అందరి ఆశలు ఆవిరయ్యాయి. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును తరలిస్తున్నా ఈ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు స్పందించకపోవడంతో ప్రతిపక్ష పార్టీల నేతలు ధర్నాలు, రాస్తారోకోలు సైతం చేశారు. దీంతో అది గ్రహించిన స్థానిక నేతలు రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. 2018 ఎన్నికలకు ముందు వార్ధా నదిపై బ్యారేజ్ నిర్మాణం చేసి సాగునీరు అందిస్తామని హామీలు సైతం చేశారు. డిసెంబర్లో వార్ధా నదిపై బ్యారేజ్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఏకంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు ప్రాజెక్టు నిర్మాణం కోసం స్థలాన్ని సైతం పరిశీలించారు. ఈ ప్రాజెక్టు వ్యయం 750 కోట్లు ఉంటుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ అంచనా కూడా వేసింది. కానీ ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆ ప్రతిపాదన మాత్రం ముందుకు సాగలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగడం, అన్నారం బ్యారేజ్లో వాటర్ లీక్ కావడంతో లోపాలు బహిర్గతమయ్యాయి. కేసీఆర్ తన కలల ప్రాజెక్టు అని చెప్పుకునే ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం 1.20 లక్షల కోట్లతో 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి 3.5 ఏళ్లలో పూర్తి చేసి ఏకంగా విన్నర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, కంట్రీ రికార్డులలో స్థానం దక్కించుకుందని గొప్పలు చెప్పుకున్నారు తప్ప ఒక్క ఎకరాకు సాగునీరు అందించిన దాఖలాలు లేవని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని నీటిని మొత్తం ఖాళీ చేయాలని చెప్పడంతో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలిందని చెప్పకనే చెప్పొచ్చు. ఎన్నికలకు ముందు ప్రాజెక్టుల తతంగంలో బీఆర్ఎస్ ఓటమి తప్పలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల దాదాపుగా మంచిర్యాల, కొమురం భీం జిల్లాల్లో పదుల సంఖ్యలో గ్రామాలు నీట మునుగగా వేల ఎకరాల్లో పంటలు నష్టపోయిన సందర్భాలు సైతం ఉన్నాయి. 2018లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బస్సు యాత్రలో భాగంగా అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అసంపూర్తిగా ఉన్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ నేతలు సందర్శించారు. అప్పుడు పరిశీలనకు వచ్చిన బృందంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, సీతక్క తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రాణహిత నదిపై ప్రాజెక్టు నిర్మిస్తామని హామీలు ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు.
గతంలో హామీలు ఇచ్చిన దానికి అనుగుణంగా ప్రాణహిత ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని కోరుతున్నారు. 2 పంటలు పండడానికి సమృద్ధిగా నీరున్న నేలలు బీడువారడంతో వలసలు పోతున్న సిర్పూర్ నియోజకవర్గ ప్రజల కళ్లలో ఆనందాన్ని నింపి కాంగ్రెస్ పార్టీ దివంగత వైఎస్ఆర్ కలలను సాకారం చేస్తుందా లేదా చూడాలి.